తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కొరకు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేశారు. సందర్భంగా ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ఆవరణలో బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వీట్లను పంపిణీ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు 42% రిజర్వేషన్ చేసినందుకు గాను ధన్యవాదాలు తెలియజేశారు. జేబీసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా సంతోషం వ్యక్తపరుస్తూ గవర్నమెంట్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ రకంగా 42% రిజర్వేషన్ రేపు తదనంతరం ఉద్యోగాల్లో మిగతా అన్ని విభాగాలు అన్ని రంగాల్లో కూడా కల్పించాలని ఈ యొక్క ఆర్డినెన్స్కి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి మరొకసారి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్జీవన్ ఏరియా సందర్భంగా ఈ స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో మన ఉద్యోగులందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా గవర్నమెంట్కి మరొక్కసారి కృతజ్ఞత బీసీ అసోసియేషన్ తరఫున, బీసీ సంఘం తరఫున, బీసీ జాతుల తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దేవాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పల్లె అంజయ్య, బోయిన పద్మ, ఇజ్జగిరి రాజు, నాగేశ్వరచారి, రమేష్, సురేష్, మహమ్మద్, సత్యనారాయణ మరియు పర్సనల్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఆడిట్ డిపార్ట్మెంట్ మరియు అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.